దాహాన్ని గట్టిగా తీర్చడంలో ఆ గుర్రం గిన్నీస్ రికార్డ్ అందుకుంది. అబ్బో, గిన్నీస్ రికార్డ్ రేంజ్ అన్నమాట నీ గుర్రాంది. అవును, మీ ఆయన గుర్రం మీద సవారీ సుఖంగా లేదా? హా, ఆయన సవారీ గురించి పక్కన పెట్టు. ఆయన గుర్రం గెంతితే నా మీదట్టు. అరేరేరే, గుర్రం గెంతడం లేదా? గెంతలేని గుర్రం లిస్టులో మా ఆయన గుర్రం ఎప్పుడో గిన్నీస్ రికార్డ్ ఎక్కింది. ఆ? గెంతలేని గుర్రంతో ఎంత గోషపడ్డావో నీ గ్రామర్ వింటేనే అర్థమవుతుంది. అసలు అదేం గుర్రం అర్థమే కాదు. ఎన్నిసార్లు మౌత్ ఎక్సెస్ చేసినా ఆ గుర్రంలో చలనమే ఉండదు. మీతో మాట్లాడుతున్నంతసేపు లోపల నా గుర్రం ఎన్నిసార్లు గెంతిందో లెక్కే లేదు. ఎంతైనా అరేబియన్ గుర్రం కదా, ఆ మాత్రం దూకుడు ఉంటుందిలే. దూకకపోతే ఎలా? నా ముందు కూర్చుంది మామూలు సరుకు. ఈ సరుకుని నా గుర్రం మీద ఎక్కించుకొని సవారీ చేయాలంటే నా గుర్రంలో ఆ మాత్రం దూకుడు ఉండాలి. అమ్మగారు పాలు. వస్తున్నా మల్లేష్. ఈ రోజు పాలు మస్తు టేస్ట్గా ఉన్నాయి మేడం. అవునా మల్లేషు? అవు మేడం. పొయ్యి. ఏంది మేడం ఈరోజు మస్తు పర్సన్ అంటున్నారు? ఏం చేయమంటావు చెప్పు. నోటి దాకా వచ్చిన తందూరి లెగ్ పీస్ ని ఎవరైనా లాక్కెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పు. అబ్బా, నోట్లే నాలుక నరకం చూస్తుంది మేడం. నీకైతే నీ నాలుక నరకం చూస్తుంది, నాకైతే నా నూతి నరకం చూస్తుంది. నూతి నరకం చూసుడేంది మేడం? అందుకే నీ నెత్తి నల్లగా ఉందిరా నల్ల బంగారం. ఏమోలే మేడం, నా నెల జీతం ఇస్తా, నేను పోతా. నా నూతి గురించి నేను నలిగిపోతుంటే నీకు మాత్రం నెల జీతం కావాలా? ఈ నూతి గోల ఏంది మేడం నాకు? లోపలికి రా, విప్పి మరీ వివరంగా చెప్తా. నాకు అర్థమైతే నెల జీతం ఇస్తారా మేడం? ఇస్తా. సరే పదండి మేడం, విప్పి మరీ వివరంగా చెప్పండి. దా. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. సవారీ చేసి సుఖపడటానికి సిద్ధపడండి. సరే. శృంగార్ కుమార్ గారు, మీ సబ్బు మర్చిపోయారు. అబ్బా మగాడు, అబ్బబ్బా మగాడు, అబ్బా మగాడు, అబ్బబ్బా మగాడు, మగాడు, హా హా, అబ్బబ్బా మగాడు, మగాడు, మగాడు. ఏంటి దమయంతి గారు, సవారీకి రెడీనా? ఇందాక చూశాను. ఏం చూసావు? గుర్రాన్ని. ఓ, చూసావా? అంతుందేంటి? ఆ మాత్రం ఉండకపోతే ఎలా?